తెలంగాణలో ఎదురులేదనుకున్న బీఆర్ఎస్ను ఓడించి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి అనే నేను అంటూ ఏడాది కింద ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తెలంగాణకు కొత్త దశా దిశను చూపిస్తున్నారు. ఏడాది కాలంలోనే తనదైన శైలిలో పాలనను అందించి నవ చరిత్రకు నాంది పలికారు రేవంత్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమం, ఆత్మ గౌరవమే ఎజెండాగా దూసుకువెళుతూ తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ఖ్యాతికెక్కాడు. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సంచలనం రేవంత్ రెడ్డి. ఆ మాటకొస్తే తెలంగాణ రాజకీయ గమనాన్నే శాసిస్తున్న సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. మాటల్లో స్పష్టత, చేతల్లో చురుకుదనం, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే మాటకారితనం, అన్నింటికీ మించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులు, ఇవన్నీ రేవంత్ రెడ్డికి కలిసొచ్చాయి. ముఖ్యమంత్రి పీఠంపై ఆయన్ను నడిపించాయి. ఏడాది కాలంలో తనదైన శైలిలో తెలంగాణను పాలిస్తూ ప్రజా ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. యావత్తు తెలంగాణ ప్రజలు ఆశలు, ఆకాంక్షలతో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరింది. రేవంత్ రెడ్డి హయాంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు తీస్తున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సంక్షేమం, అభివృద్ధి తన అజెండాగా ముందుకు సాగుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి కష్ట సుఖాల్లో తోడు నీడగా కొండంతగా అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. కానీ కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ప్రజాప్రభుత్వాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. కొందరు ముఖ్యమంత్రులు మాత్రమే చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకుంటారు. ఆ కోవలోకి వస్తారు సీఎం రేవంత్ రెడ్డి. నాటి వయస్సు పాలనను గుర్తు చేస్తూ అన్ని వర్గాల ప్రశంసలు పొందుతున్నారు రేవంత్ రెడ్డి. సబ్బండ వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎక్కడా మచ్చ లేకుండా సంపూర్ణ పారదర్శకంగా సాగిన తీరే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 6 గ్యారంటీలకు ముందడుగు పడింది. అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహాలక్ష్మి పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ, 10 లక్షల రూపాయలకు పెంపు పథకాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. గృహజ్యోతితో 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు అమలవుతున్నాయి. ఇప్పటి వరకు ఉచిత బస్సు ప్రయాణంతో సగటున రోజుకి 30 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళా ప్రయాణికులకు 1500 కోట్ల రూపాయలు లబ్ధి జరిగింది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నారు. 1/2 కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. మరొక వైపు ప్రతి నియోజకవర్గంలో 3500 రూపాయల చొప్పున ఏడాదిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రేవంత్ ప్రభుత్వం. 7 కోట్ల రూపాయలు అప్పులతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల నుంచి అభివృద్ధి దిశగా పయనించేందుకు అష్ట కష్టాలు పడుతోంది. గత సర్కారు చేసిన అప్పులపై శాఖల వారీగా అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రాలను విడుదల చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది రేవంత్ సర్కార్. 15 ఆగస్టు రోజున 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి 4 విడతలుగా పూర్తి చేసింది. రాష్ట్రంలోని 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి
దేశంలోనే రికార్డు సృష్టించింది. గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన రైతు భరోసా 7,625 కోట్ల రూపాయలు చెల్లించింది. మరొక వైపు సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్, 13 కోట్ల ప్రీమియంతో రేవంత్ సర్కారు పంట బీమా చెల్లించింది. రైతు సంక్షేమం కోసం ఏడాదిలో 57,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు కమిషన్ను ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. సంక్షేమం అభివృద్ధి అజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సర్కారు పెట్టుబడులపైన ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్, అమెరికా, సౌత్ కొరియాలో పర్యటించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలతలు వివరించి దిగ్గజ కంపెనీల నుంచి భారీగా పెట్టుబడులు సాధించారు. దావోస్ పర్యటనలో 40,232 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకువచ్చారు. ఇక అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో దాదాపుగా 31,502 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించారు. హైదరాబాదు డెవలప్మెంట్ పైన స్పెషల్ ఫోకస్ చేశారు సీఎం రేవంత్. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచం ముందు తెలంగాణ బ్రాండ్ను పెంచుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికలకు శ్రీకారం చుట్టారు. విజన్ 2050 మాస్టర్ ప్లాన్తో హైదరాబాద్ను మరింత విస్తరించే దిశగా ముందుకు వెళుతోంది. 4th సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంకల్పించి రంగారెడ్డి జిల్లా బేగర కంచెలో ఫ్యూచర్ సిటీకి పునాది రాయి పడింది. న్యూయార్క్కు ధీటుగా హైదరాబాద్లో 4th సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని భావిస్తోంది రాష్ట్ర సర్కార్. దేశంలోనే జీరో కార్బన్ సిటీ నిర్మాణం కానుంది. ఈ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏఐ హబ్, స్పోర్ట్స్ హబ్, మెడికల్ హబ్, ఐటీ, ఫార్మా హబ్లకు కేంద్రంగా ఉండనుంది. హైదరాబాదు నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజకీయంగా, ఆర్థికంగా సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్తున్నప్పటికీ మూసీ పునర్జీవం లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. మూసీకి పూర్వ వైభవాన్ని తెచ్చి సిరియాలో హన్, లండన్లో థేమ్స్ నదిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. మూసీ డెవలప్మెంట్ కారిడార్గా మార్చి ఈ ప్రాంతాన్ని పర్యాటక, బిజినెస్, హోటల్స్, మాల్స్, అమ్యూజ్మెంట్ పార్కులతో టూరిజం అడ్డాగా మార్చాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. అంతేకాదు మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి మూసీలో పారేలా డిజైన్ చేసింది. లేక్ సిటీగా ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్లో ఇప్పుడు చెరువులే కానరాని పరిస్థితి. దీనికి బ్రేకులు వేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు సర్కారు 1000కి పైగా చెరువులను కబ్జా నుంచి విడిపించింది. మరొక వైపు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 360 కిలోమీటర్ల పొడుగున RRRను నిర్మాణం చేయనుంది. మొదటి ఫేజ్లో సంగారెడ్డి నుంచి చౌటుప్పల వరకు నిర్మించనున్నారు. ఇక భాగ్యనగరాన్ని ట్రాఫిక్ కష్టాల నుంచి దూరం చేసేందుకు ఎలివేటెడ్ కారిడార్స్కు నిర్మాణం శ్రీకారం చుట్టింది. దీనికోసం 6,000 కోట్ల రూపాయలకు ఖర్చు చేయబోతోంది. అంతేకాదు మెట్రో విస్తరణకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నాగోల్ నుంచి శంషాబాద్, రాయదుర్గం టు కోకాపేట్, MGBS నుంచి చంద్రయానగుట్ట, మియాపూర్ టు పటాన్ చెరు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 2వ దశలో మెట్రో రానుంది. తెలంగాణ ఉద్యమానికి మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఈ అంశాలకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే TGPSC ప్రక్షాళన చేసి నోటిఫికేషన్లు వేశారు. ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా తొలి విడతలో ఏకంగా 55,000 ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. తెలంగాణ ఏర్పాటుకు అత్యంత మూలమైన ఆత్మ గౌరవం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి
ఎనలేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేటెంట్ను సొంతం చేసుకునేందుకు ఒక అవకాశంగా మలుచుకుంటున్నారు. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. టీఎస్ను టీజీగా మార్చారు. ఉద్యమ ఆకాంక్షలు నిజం చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపాన్నిచ్చారు. ఏడాది పాలనలో ప్రతిపక్షాలకు ధీటుగా ఎదుర్కోవటంలో తనదైన మార్కు పాలిటిక్స్ను చాటి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ ఆకర్షతో గులాబీ పార్టీకి షాక్నిచ్చారు. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు హస్తం కండువా కప్పుకున్నారు. మొత్తంగా పరిపాలనలో తనదైన మార్కును చూపిస్తూ పాలిటిక్స్లో అందరి అంచనాలకు మించి సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. సొంత పార్టీ నేతలతో పాటుగా ప్రతిపక్షాలు సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేస్తున్నారు. కలహాలకు కేరాఫ్గా ఉండే కాంగ్రెస్లో సీనియర్లుగా ఉన్న సహచర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా గ్యాప్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో 3 నెలల కంటే ఎక్కువ కాలం సీఎం ఉండరనే ప్రచారం పటాపంచలు చేస్తూ అందరితోనూ రేవంత్కు సాటి లేదని నిరూపించుకుంటున్నారు. ఈ ఏడాది పాలనలో అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేరువైంది. 6 గ్యారంటీలు అమలు చేసి తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రేవంత్ సర్కారు చాటుకుంది. ఓవైపు పథకాలు, మరోవైపు సంక్షేమమంటూ ముందుకు సాగుతుంది. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ అందరి మనసులు గెలుచుకుంది కాంగ్రెస్ సర్కార్. వైఎస్ తరువాత ఆ స్థాయిలో కాంగ్రెస్కు దొరికిన మేలిమి బంగారం రేవంత్ రెడ్డి. వైఎస్ స్థాయిలో తన పాలన ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతున్నారాయన. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడానికి అధిక ప్రాధాన్యతనిచ్చి హంగు ఆర్భాటం చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం దానికి భిన్నంగా ముందుకు వెళుతున్నారు. సింప్లిసిటీకి కేరాఫ్గా నిలుస్తూ ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాకలు తీరిన రాజకీయ యోధులకు కూడా సాధ్యం కాని విధంగా రేవంత్ రెడ్డి అద్భుత పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ జననాయకుడి ప్రజాపాలనపై జనమంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న ముఖ్యమంత్రిని రేవంత్ అన్నగా ప్రజలు కీర్తిస్తూ తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. వైఎస్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా చరిత్రలో నిలిచిపోతారని కీర్తిస్తున్నారు. విశ్లేషకులు కూడా రేవంత్ రెడ్డి పాలనకు 100కు 100% మార్కులేస్తున్నారు. ఇది కదా అసలైన ప్రజాపాలనని ప్రశంసలు కురిపిస్తున్నారు.